తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బీసీల పట్ల రేవంత్కు చిత్తశుద్ధి లేదన్నారు. ఓట్ల కోసం రేవంత్ రెడ్డి డ్రామాలు చేస్తున్నాడని, 45 ఏళ్ల పాటు దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించిందన్నారు. కాంగ్రెస్ పార్టీనే ఒక్క బీసీ ఎస్టీలను ముఖ్యమంత్రి చేయలేకపోయారని మండిపడ్డారు. బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని, అందుకే ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలని అన్నారు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ అందించలేని ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అని ఈటెల విమర్శించారు. పాతాళంలో ఇలా తెలంగాణ ప్రజలు పాతరేసినాయి. నేను కులగణన చేపడతా అని చెప్పి మొదలుపెట్టి బీసీ కులగణన అని చెప్పి ఆర్భాటం చేసి అబాస్ పాలైపోయింది. జనరల్గా 2011లోనే జనాభా లెక్కల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం 3,65,00,000. 2025 అంటే 14 సంవత్సరాల తర్వాత ఎంత జనాభా పెరుగుతుందో మనకు అర్థం కావాలి. ఎస్సీల జనాభా 15% నుంచి 17.5% పెరిగినట్టుగా, ఎస్టీల జనాభా 9 నుంచి 10.5% పెరిగినట్టుగా, బీసీల జనాభా 52% నుంచి 46.5% తగ్గిన విధంగా ఇట్లా ఓసీల జనాభా అని చెప్పిండు. ఎంత బాధ అనిపించే సిగ్గుమాలితనం వాళ్ళదంటే, ఒకసారి ఆయన జనాభా లెక్కలు తీసిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకతని ఇవాళ తట్టుకోలేక లేదు మళ్ళీ సెకండ్ టైం కూడా చేస్తా అని చెప్పిండంటే, కాంగ్రెస్ పార్టీకి అనగారిన వర్గాల పట్ల, మరీ ముఖ్యంగా బీసీ ప్రజల పట్ల ఏ చిత్తశుద్ధి ఉందో మనకు అర్థం కావాలి. దీనికి చట్టబద్ధత లేకుండా, దీనికి ఒక శాస్త్రీయ పద్ధతి లేకుండా ఇవాళ కులగణన అనేటువంటిది కానీ పాతాళంలో ఇలా తెలంగాణ ప్రజలు పాతరేసినాయి.